నా ప్రియమైన బిడ్డా, ఈ వీడియో నువ్వు చూస్తున్నావంటే అది యాదృచ్ఛికం కాదు. దేవుడు ఈ క్షణంలోనే నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు చాలాసార్లు అడిగావు, దేవా, ఇంకా ఎంతకాలం? నీ కన్నీళ్లు ఎవరికీ కనిపించకపోయినా, నీ నొప్పి ఎవరికీ అర్థం కాకపోయినా, దేవుడు అన్నింటినీ చూశాడు. ప్రతి రాత్రి నువ్వు ఒంటరిగా ఏడ్చిన క్షణం ఆయనకు తెలుసు. ఇప్పుడు విను, ఇది నీ కోసం వచ్చిన సమాధానం. రేపు మధ్యాహ్నం నీ జీవితంలో నేను కార్యాలు చేయబోతున్నాను అని ప్రభువైన యేసు చెబుతున్నారు. అసాధ్యం అనుకున్న ద్వారాలు తెరుచుకుంటాయి. ఆగిపోయిన విషయాలు కదలడం మొదలవుతుంది. నువ్వు ఎదురు చూస్తున్న వార్త నీకు చేరుతుంది. భయపడకు నా బిడ్డా, నువ్వు ఒంటరివి కావు. నేను నీతో ఉన్నాను. నీ కన్నీళ్లు విత్తనాలు. ఆ విత్తనాలు ఆశీర్వాదాలుగా మొలకెత్తబోతున్నాయి. రేపు మధ్యాహ్నం నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. నువ్వు కోల్పోయిన శాంతి తిరిగి వస్తుంది. నీ ఇంటిలో ఆనందం నిండిపోతుంది. నీ పేరు అవమానానికి కాదు, గౌరవానికి మారుతుంది. ఈ మాటను నమ్మితే ఇప్పుడే కామెంట్లో టైప్ చేయి, ఆమెన్. ఈ వీడియోని నీకు అవసరమైన వారికి షేర్ చేయి. ఎందుకంటే దేవుని సమయం చేరుకుంది. నా బిడ్డా, నీ కన్నీళ్లను నేను చూశాను. నీ ప్రార్థనలను నేను విన్నాను. రేపు మధ్యాహ్నం నీ జీవితంలో నేను కార్యాలు చేయబోతున్నాను. భయపడకు, నేను నీతో ఉన్నాను. నీ నిరీక్షణకు ముగింపు, నీ ఆశీర్వాదాలకు ప్రారంభం.